నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎలక్షన్ ట్రాక్. ఎలక్షన్ ట్రాక్లో రాయలసీమ ప్రాంతంలో ముఖ్యమైన ప్రాంతం కర్నూలు. రాజకీయంగా అసలు ఏం జరుగుతోంది, అదేవిధంగా కర్నూలు పట్టణం తీసుకుంటే చరిత్రపరంగా దానికి చాలా ముఖ్యమైన స్థానం ఉంది. ఉగ్గాణి బజ్జీ దగ్గర నుంచి నన్నారి దాకా, అదేవిధంగా కారం దోశ దగ్గర నుంచి రాగి ముద్ద దాకా చాలా రుచులు మనకి కర్నూలులో కనిపిస్తాయి. అదేవిధంగా రాజకీయంగా తీసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019లో ఉమ్మడి కర్నూలు జిల్లా మొత్తం క్లీన్ స్వీప్ చేసింది. మరి 2024లో పరిస్థితి ఎలా ఉంది, ఇక్కడ రాజకీయాలు ఏ విధంగా మారాయి, అభివృద్ధి ఏ విధంగా జరిగింది, సంక్షేమం ఎంతమందికి అందుతోంది, ఇలాంటి అన్ని అంశాలతో పాటు మనం రాయలసీమ రుచులు, పర్టిక్యులర్గా కర్నూలు జిల్లాకి సంబంధించిన రుచులు కూడా టేస్ట్ చేద్దాం. రాయలసీమ స్పెషల్ ఉగ్గాణి అండ్ బజ్జీ మనం చాలా చోట్ల తినుంటాం, కానీ రాయలసీమ వస్తే మాత్రం మస్ట్ ట్రై. ఇక్కడైతే ఈయన ఆల్రెడీ చేస్తున్నాడు, నోరు ఊరుతుందన్నమాట, బయటకి అంత మంచి వాసన వస్తుంది. ఒకసారి చూద్దాం రండి అసలు ఇక్కడ ఉగ్గాణి బజ్జీ ఎట్లా చేస్తున్నారో. ఇక్కడ చూడండి, మంచి ఉగ్గాణి కలుపుతున్నారు పెద్ద ఆయన. ఎంత టైం పడుతుంది ఇది మీకు అమ్ముడుకాడానికి? 20 నిమిషాలు అయిపోతాం. 20 నిమిషాలు ఇదంతా అయిపోతా అంతా? ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు? 95 నుంచి చేస్తున్నాం. 95 నుంచి. ఏ టైంలో అయినా తింటారు కదా, మార్నింగ్, సాయంత్రం, మధ్యాహ్నం స్నాక్ లాగా? ఏ టైం అయినా తింటారు మేడం, ఏ టైం అయినా తింటారు. ఇక్కడ వేడి వేడి మిరపకాయ బజ్జీలు వేస్తున్నారు. ఇక్కడ కట్ చేసి వేస్తున్నారు, ఫుల్ మిర్చి వేయట్లేదు ఎందుకు? అక్కడ మన సైడ్ అంతా కటింగ్ ఉంటుంది మేడం. లోపల కూడా ఇంకేం పెట్టారు, డైరెక్ట్ మిర్చినే? డైరెక్ట్ మిర్చి, కారం ఉండాలంటారు. ఇంత ఎండాకాలం వేడి వేడి మిర్చి తింటున్నారు. ఇది కాక మళ్ళీ పైన కారం అడతారు, ఈ మిర్చి కాకుండా వట్టి కారం అడతారు వేయాలని చెప్పేసి. అవునా? మనకి మహారాష్ట్ర వెళ్తే ఎలాగైతే పావు బాజీ, వడాపావు తింటారో అలాగే ఇక్కడ మిర్చి బజ్జీ అంత ఫేమస్ అన్నమాట. రాయలసీమ కారం అని ఊరికే అనరు, పిచ్చ స్పైసీగా ఉంది. దానికి తోడు మళ్ళీ అడిషనల్గా వీళ్ళు కారం కూడా యాడ్ చేసి ఇచ్చారు. అటు కర్నూలు కానీ, ఎమ్మిగనూరు కానీ, చుట్టుపక్కల ఏ విలేజ్కి వచ్చినా సిటీలో ఉన్న ప్రస్తుతం నేను, మనతో పాటు జాయిన్ అవుతున్నారు కర్నూలు అసెంబ్లీ సెగ్మెంట్కి కంటెస్ట్ చేస్తున్నారు మహమ్మద్ ఇంతియాజ్. ఆయనతో మాట్లాడదాం, ఆయన వ్యూస్ ఎట్లా ఉన్నాయో 2024 ఎన్నికలకు సంబంధించి షేర్ చేసుకుందాం. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. సో యూఆర్ రెగ్యులర్ హియర్? అంటే నేను వివిధ పార్కుల్లో అంతా తిరుగుతూ ఉన్నాను. అంటే మనకు ఎక్కడైతే స్టేడియంస్ కొత్తగా మనకు అన్ని పార్క్స్ అన్ని డెవలప్ చేశారు కర్నూలులో ఈ మధ్య కాలంలో. సో ఆ పార్క్స్లో మార్నింగ్ వాక్ అట్లా వెళ్తా ఉంటాను. సార్ ఎట్లా ఉంది, మీరు సర్వీస్ వదిలేసి ఇక్కడ కంటెస్ట్ చేయడానికి వచ్చారు, అండ్ మీరు బోర్న్ అండ్ బ్రాటప్ అంతా కూడా కర్నూలు అని విన్నాను నేను? అవునండి, ఇక్కడే మొత్తం ఎడ్యుకేషన్? అవునండి, ఇంటర్మీడియట్ వరకు కర్నూలు చదివాను. ఆ తర్వాత ఇంజనీరింగ్ వరంగల్లో చేశాను. తర్వాత ఇంకా ఐఏఎస్ గ్రూప్ అని జాయిన్ అయిన తర్వాత కర్నూలు నుంచి కొన్ని రోజులు దూరంగా ఉన్నాను. ఒక 1 ఇయర్ కర్నూలులో పనిచేశాను. కానీ ఎక్కువగా ఐఏఎస్గా అది ఇతర డిస్ట్రిక్ట్స్లో పనిచేయాలి కాబట్టి ఐ వర్క్డ్ ఇన్ విజయవాడ, గుంటూరు, నెల్లూరు, ఇట్లా ఎక్కువ సర్వీస్ అటు అయింది. ఓకే. సో అండ్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా, అంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏం లేనట్టుంది కదా మీకు అసలు? అంటే మా మామగారు ఇక్కడ ఫేమస్ డాక్టర్గా ఉండేవారు, డాక్టర్ ఇస్మాయిల్ అని. అందరూ ఆయన్ని గుర్తుపడతారు కర్నూలులోను, మనకు చుట్టుపక్కల జిల్లాల్లోనూ. ఆయన 2 రూపీ డాక్టర్గా ఫేమస్. అంటే పేదలకు వైద్యం చేయడము, ఎటువంటి మనకు కమర్షియల్ దీంతో కాకుండా ఎవరు ఎంత ఇస్తే అంత తీసుకోవడం ఆయన ప్రత్యేకతగా ఉండేది. సో ఆయన కోవిడ్ టైంలో చనిపోయినా ఇప్పటికీ అందరి హృదయాల్లో ఆయన ఇంకా జీవించి ఉన్నారు. సో ఆ విధమైన బ్యాక్గ్రౌండ్ ఉంది, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అయితే కాదు. ఓకే. సో ఈ ప్రాసెస్ అంటే ఎట్లా జరిగింది సార్? అంటే అక్కడ వదిలేయడము, ఇటు రావడము, అండ్ టికెట్ కర్నూలు ఎమ్మెల్యేగా ఇవ్వడం? అంటే దీనికి ప్రధానమైన కారణము మా ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి నా మీద ఉన్న అభిమానము, నా మీద ఉన్న గౌరవము. మా ఇద్దరి అనుబంధం, ఆయన ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశారో ఆ సమయాన్ని నేను కృష్ణా కలెక్టర్గా ఉన్నాను. సో ఆ ప్రమాణ స్వీకారంలో ఆయనతో పాటు ఆయన చేస్తున్నప్పుడు ఆ స్టేజ్ మీద నేను ఆయనతో పాటు ఉన్నాను. అక్కడి నుంచి మా జర్నీ 4 years 11 monthsగా జరిగింది. సో ఆయనకు నా మీద ఉన్న గౌరవంతో ఆయన కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కర్నూలు ఇక్కడ స్థానిక సమస్యల్లో వాళ్ళు దే కుడ్ నాట్ ఫైనలైజ్ ఎనీ క్యాండిడేట్.
సో అప్పుడు బహుశా నేను వాళ్ళ దృష్టిలో వచ్చినట్టున్నాను. సో అప్పుడు ఆయన నన్ను పిలిచి అడిగారు, అంటే మీరు ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నారు, మీరు మీ గురించి మాకు తెలుసు, అలాగే మీ బ్యాక్గ్రౌండ్ కూడా అక్కడ మీ మామగారు కూడా బాగా మంచి ఫేమస్ డాక్టర్ కాబట్టి మీకేమైనా ఇంట్రెస్ట్ ఉందా రాజకీయాలకు రావడం అని. సో నాకేమనిపించిందంటే అప్పటి వరకు నేను యాజ్ ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్న మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ వాజ్ పబ్లిక్ ఓరియంటెడ్గానే ఎక్కువ పోస్టులు చేశాను. జాయింట్ కలెక్టర్గా సుదీర్ఘంగా చేశాను, కలెక్టర్గా చేశాను, సిఇఓ సర్ప్గా చేశాను. సో ఎక్కువగా ప్రజలతో కలిసి ఎక్కువ పనిచేయడంతో ప్రజాసేవ చేయడానికి ఇది కూడా ఒక అవకాశమేమో అని నేను భావించాను. సో అది మీకు ఇప్పుడు బాగా హెల్ప్ చేస్తుందేమో. అంటే నాకు అండర్స్టాండింగ్ ఆ రోజు ఏమనిపించిందంటే ప్రజాసేవ చేయడానికి యాజ్ ఎ పబ్లిక్ సర్వెంట్గా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, అంటే కొన్ని పరిమితులు ఉంటాయి. అదే ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్కి పరిమితులు ఉండవు. ఇప్పుడు నేను వెన్ పబ్లిక్ సర్వెంట్ బికమ్స్ పబ్లిక్ రిప్రజెంటేటివ్, అంటే ఒక అధికారి ప్రజాప్రతినిధికి మారినప్పుడు ఆ అధికారిగా తనకున్న అనుభవము ఏదైతే పరిపాలన సంబంధించి కానివ్వండి, మనకు సమస్యల గురించి ఉన్న అనుభవము, అది ఖచ్చితంగా మనకు ఈ సొల్యూషన్స్ ప్రజల సమస్యలకు పరిష్కారం కనుక్కోవడానికి ఈజీగా ఉంటుందని నేను భావిస్తున్నాను. పైగా మీరు ఇక్కడ లోకల్ కాబట్టి మీకు ఇక్కడ కండిషన్స్ ఏంటి, లైఫ్ స్టైల్స్, వాళ్ళ ఇబ్బందులు ఏంటి, ఇవన్నీ కూడా మీకు మేబీ ఎక్కువ తెలుస్తాయి. రెండవది వేరే వాళ్ళకు ఈజీ కాదని నేను చెప్పట్లేదు, కాకపోతే ఒక సమస్యని ఇన్ బెటర్ వే సాల్వ్ చేయడానికి, అంటే ఏదైనా ఒక మనకు ప్రాజెక్ట్ తీసుకుంటే ఆ ప్రాజెక్టుకు సంబంధించిన నిధులు కూడబెట్టుకోవడంలో వేరే వేరే సోర్సెస్ నుంచి ఏ విధంగా చేయొచ్చు, కొన్ని వేరే స్కీమ్స్ నుంచి కన్వర్జెన్స్ మనము ఉపయోగించి ఏ విధంగా చేయొచ్చు, ఇలాంటివన్నీ కూడా నాకున్న అనుభవము ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేసిన అనుభవం రాష్ట్ర స్థాయిలోను జిల్లా స్థాయిలోను ఖచ్చితంగా మన ముందున్న సమస్యని ఒక లాంగ్ టర్మ్ సొల్యూషన్ కోసం ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. అది నేను పుట్టిన నగరానికి మరి నేను ఆ విధంగా అభివృద్ధి చేయడంలో నాకు ఒక అవకాశంగా మరి ఆయన ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు. ఆ అవకాశాన్ని నేను తీసుకొని నా ఉద్యోగానికి వాలంటరీ సర్వీస్ ఇచ్చి రిటైర్మెంట్ ఇచ్చి రావడం జరిగింది. ఓకే సార్, ఇప్పుడు కూటమి 3 పార్టీలు కలిసి రావడం కూడా మనం చూస్తున్నాం. అయితే నా పాయింట్ ఏంటంటే బీజేపీ చాలా క్లియర్ కట్గా చెప్పింది, మతపరమైన రిజర్వేషన్లకి మేము వ్యతిరేకం, డైరెక్ట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. వేరాజ్ టీడీపీ దాన్ని ఖండించడం కానీ లేదంటే మేము వ్యతిరేకం కాదని కానీ ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. మీరు ఒక మైనారిటీ అభ్యర్థిగా ఏం చెప్తారు, ఎలా చూస్తారు కూటమి అండ్ పర్టికులర్గా మైనారిటీ ఇష్యూస్ని ఈ విషయంలో? అంటే ఇప్పుడు ఈ కూటమిని చూసుకుంటే అది ఒక అవకాశ పొత్తు కూటమి అని చెప్పుకోవాలి. ఎందుకంటే 3 డిఫరెంట్ పార్టీస్, ముగ్గురి ఐడియాలజీలు డిఫరెంట్. ఈ మన దివంగత నేత అప్పటి ముఖ్యమంత్రి మనకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు 2008 నుంచి ఇప్పటి వరకు మనం చూసుకుంటే ఈ సుమారు 15-16 సంవత్సరాల కాలంలో వేలాది మంది యువకులు, ముస్లిం యువకులు డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, చాలామంది ఈ సెక్రటరియట్ ఉద్యోగాలు పొందారు. నేను కలెక్టర్గా ఉన్నప్పుడు ఈ సెక్రటరియట్ పోస్ట్ మనకు అపాయింట్మెంట్ జరిగినప్పుడు 2019లో సుమారు మనకు ఈ 10,000 కంటే ఎక్కువ మనకు అపాయింట్మెంట్స్ ఒకేసారి ఒక జిల్లాలో జరిగినప్పుడు దాంట్లో 600 నుంచి 700 వరకు మనకు ముస్లిం మైనారిటీస్ మనకు క్యాండిడేట్స్ కూడా ఉన్నారు. ఇది అంతా ఓన్లీ మనకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇంట్రొడ్యూస్ చేసిన 4% రిజర్వేషన్ పుణ్యమే. ఇప్పుడు జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూలు అని చెప్పారు. ఈ 5 ఏళ్లలో ఏం జరిగింది కర్నూలుకి? రాబోయే రోజుల్లో మీరు ఇక్కడ ప్రజల తరపున ప్రాతినిధ్యం వహిస్తారు, మీరేం చేద్దాం అనుకుంటున్నారు? 1953లో మనకు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు మనకు ఇక్కడ కర్నూలు రాజధానిగా అప్పుడు ప్రకటించడం జరిగింది. కర్నూలులో 3 సంవత్సరాలు అక్కడ మనకు రాజధానిగా కర్నూలు ఉండింది. ఆ తర్వాత మనకు యునైటెడ్ ఏపీ ఫామ్ అవ్వడం అంతా జరిగింది. న్యాయ రాజధానిగా మనకు మరి మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు చొరవ తీసుకొని డిక్లేర్ చేసిన తర్వాత ఎన్నో స్టెప్స్ తీసుకున్నారు. ముఖ్యంగా 4 స్టెప్స్ నేను చెప్తాను. ఒకటేమో ఫస్ట్ మనకు హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇక్కడ ఏర్పాటు చేయడం, దాని ఆఫీసు. సో స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఈజ్ వర్కింగ్ ఫ్రమ్ కర్నూలు. అలాగే లోకాయుక్త ఈజ్ వర్కింగ్ ఫ్రమ్ కర్నూలు. మూడవది వక్ఫ్ ట్రిబ్యునల్, ఏదైతే మనకు వక్ఫ్ ఆస్తులకు సంబంధించి చేస్తుందో రాష్ట్ర ట్రిబ్యునల్, అది కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ ఫంక్షన్ చేస్తూ ఉంది. నాలుగవది గత నెలలోనే మనకు గౌరవ ముఖ్యమంత్రి గారుగా ఆయన మనకు ఇక్కడ లా యూనివర్సిటీకి శంకుస్థాపన చేయడం జరిగింది 1100 కోట్ల మనకు వ్యయంతో. సో అది ఇవన్నీ కూడా చూస్తే ఖచ్చితంగా కర్నూలు న్యాయ రాజధానిగా చాలా చక్కటి ఫ్యూచర్ కర్నూలుకు ఉందని నేను భావిస్తున్నాను. కర్నూలు ఈజ్ స్ట్రాటజికలీ లొకేటెడ్ బిట్వీన్ హైదరాబాద్ అండ్ బెంగళూరు. మనకు మధ్యలో హైదరాబాద్ ఒక 2.5 అవర్స్, బెంగళూరు ఒక 3.5 అవర్స్ లాగా మనకు ఉన్నప్పుడు కర్నూలు కెన్ బి డెవలప్డ్ ఇంటే గుడ్ సిటీ, సప్లిమెంటింగ్ ద గ్రోత్ ఆఫ్ బోత్ బెంగళూరు అండ్ హైదరాబాద్. ఆ దిశలో అంటే కర్నూలుని యాజ్ సచ్ కర్నూలులోనే అన్నీ రావాలి అని కాకుండా
కర్నూలుని ఈ 2 సెంటర్స్ బిగ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ హైదరాబాద్ అండ్ బెంగళూరు. వాటికి సప్లిమెంటరీగా మనకు కొన్ని యాన్సిలరీ యూనిట్స్ కానీ మనకు సాఫ్ట్వేర్ రిలేటెడ్ కానీ ఇక్కడ తీసుకురావడానికి ప్రయత్నిస్తే కర్నూలు హ్యాస్ ఏ బిగ్ సెంటర్. బెంగళూరు నుంచి ఎలా అయితే మైసూర్ షిఫ్ట్ అయ్యారో సో దట్ అడ్వాంటేజ్ కర్నూలు కూడా ఉంది. కర్నూలు కూడా ఉంది, ఎందుకంటే కర్నూలులో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ వచ్చింది. నౌ వీ హ్యావ్ ఎన్ ఎయిర్పోర్ట్, మంచి రైల్వే స్టేషన్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. సో కాబట్టి అండ్ ఈ డిస్టెన్స్ పూర్తి సెంటర్లో ఉంది హైదరాబాద్ అండ్ బెంగళూరులో. కాబట్టి చాలా చక్కటి అభివృద్ధి చేయడానికి అవకాశం ఉందని నేను భావిస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మాతో జాయిన్ అయినందుకు Thank you అండి. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ సార్ Thank you. ఫర్ యువర్ Thank you. క్యాండిడేచర్. థ్యాంక్ యూ సో మచ్. Thank you. కర్నూలుకి చాలా ఫ్యూచర్ ఉంది, జ్యుడిషియల్ క్యాపిటల్గా ఇప్పుడు ఇది వస్తుంది, ఇంకా కూడా చాలా అభివృద్ధి చెందుతుంది అనేది ఆయన వ్యూ. అర్లీ మార్నింగ్ కర్నూలు సిటీలో ప్రస్తుతం మనం చూడొచ్చు. కర్నూలు స్టేడియంలో ఉన్నాం, అందరూ వాక్ చేస్తున్నారు, వాకర్స్, హెల్త్ కాన్షియస్ వాకర్స్ వీళ్ళంతా కూడా. ఇక్కడ ఉన్న వీళ్ళందరినీ కూడా ఒక్కసారి పలకరిద్దాం. ఓ పక్క చూడొచ్చు యంగ్స్టర్స్ అక్కడ ఫుట్బాల్ కూడా ఆడుకుంటున్నారు. సో ఇదన్నమాట ఓవరాల్గా కర్నూలు ఇండోర్ స్టేడియం. ప్రస్తుతం మనం ఉన్నాం. నమస్తే అండి, ఎన్ని కిలోమీటర్స్ అండి ట్రాక్? దాదాపు 400 మీటర్స్ 400 meters. ఈచ్ ట్రాక్. సో ఎట్లా ఉందండి కర్నూలు, ఏంటి ఇష్యూస్ ఇక్కడ? డెవలప్మెంట్ అనేది కనపడకుండా అయింది, అంటే వాళ్ళ గ్రూప్ మాదిరిగా అయినట్లు అనిపిస్తుంది. అది ప్రచారం అనేది కొంచెం ఒక రకం సిటీ వాళ్ళకి తగినట్లు లేదు ప్రచారం. అంటే ఎట్లా అంటే డెవలప్మెంట్ ఇక్కడ సిటీలో కాలేదంటున్నారా, లేకపోతే కాలేదని ప్రచారం జరిగింది? కానీ కూడా ప్రచారం ఏమీ కనపడతలేదు. అది అయింది కానీ పబ్లిసిటీ తక్కువ, పని ఎక్కువ. గవర్నమెంట్ లో పబ్లిసిటీ ఎక్కువ, పని తక్కువ. పథకాల్లో ఆరోగ్యశ్రీ, అమ్మబడి ఇవి బాగున్నాయి. ఇవి కంటిన్యూ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు మీలాంటి వాళ్ళకి నాకు తెలిసి ఇట్లాంటివి ఏం రావు పథకాలు, ఏం రావు కదా. అందుకే మేము అగెన్స్ట్ ఏం చెప్పడం లేదు, అగైన్స్ట్ ఏం లేరు. చాలా మంది ఏమంటారంటే ఇట్లా మిడిల్ క్లాస్ ఆర్ అప్పర్ మిడిల్ క్లాస్ వీళ్ళంతా ఇట్లా పథకాలు ఇవ్వడానికి యాంటీ అనే ఒక ప్రచారం ఉంది. వాట్ డు యు సే? అదే ఉంది కానీ బీదోళ్ళకి చెందుతుంది కాబట్టి బాగుంది. కరప్షన్ లేదు మెయిన్, అది ఒకటి అన్నిటికంటే. కాబట్టి బాగా గవర్నమెంట్ మీద మంచి అభిప్రాయం ఉంది ఆ వర్గాల వాళ్ళకి అందరికి. ఇప్పుడు నాడు నేడు కింద డెవలప్ చేశారు కదా, దాని గురించి ఏమంటారు మీరు? అది బాగుంది. ఇక్కడ కర్నూలు స్కూల్స్ బాగా మీరు చదువుకుని ఉంటారు కదండి, ఇక్కడ స్కూల్స్ కొన్నిట్లో వాటిలో చేంజ్ ఏమన్నా చూసారా మీరు? 100% మార్పు ఉందండి. అదే కింగ్ మార్కెట్ కాడ గర్ల్స్ హై స్కూల్ ఎన్నో ఏళ్ళ నుంచి పాతగా ఉంది, ఇప్పుడు నాడు నేడులో బాగా కట్టినారు, చాలా బాగుంది. సో నా క్వశ్చన్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు జ్యుడిషియల్ క్యాపిటల్ అనే ఒక ఇది ఉంది కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? జ్యుడిషియల్ క్యాపిటల్ అనేది 100% రావాలా. యాక్చువల్గా అయితే క్యాపిటల్ రావాలా, అది తప్పు చేసినారు. ఇక్కడ నుంచి క్యాపిటల్ పోయింది, కర్నూలుకే రావాలి క్యాపిటల్. అది పెద్ద రాంగ్. అది పోయిన గవర్నమెంట్ చేయడం అనేది 100% రాంగ్. మీరండి, మీరు జ్యుడిషియల్ క్యాపిటల్ రావాలి అంటే అవునా కాదా? రావాలా, కర్నూలు క్యాపిటల్ ఉంది ఒకప్పుడు, కనీసం ఏదైనా ఉంటే అందరూ సంతోషిస్తారు. కానీ ఏమంటారంటే జ్యుడిషియల్ క్యాపిటల్ అంటే ఏముంది, మహా అయితే 10 జిరాక్స్ షాప్లు వస్తాయి, ఏం ఉపయోగం? 24 డిపార్ట్మెంట్స్ వస్తాయి. వాళ్ళకి తెలియదు చాలా మందికి, ఒక డిపార్ట్మెంట్ కాదు 24 డిపార్ట్మెంట్స్ వస్తాయి. ఒక అంటే జ్యుడిషియల్ క్యాపిటల్ ఓన్లీ హైకోర్టే కాదు, దానికి దాని అనుబంధంగా చాలా సంస్థలు ఉన్నాయి, ఇవే లీగల్గానే. కాబట్టి దానివల్ల 100% బెటర్. స్టేట్ పోయింది, క్యాపిటల్ పోయింది, ఏమి లేదు జీవనోపాధం. కాకపోతే పరిస్థితి ఏంది, పోయినసారి అట్లా చెప్పాడు చంద్రబాబు నాయుడు, ఇంతవరకు ఏం మాకు చేసిండేది లేం చేసినాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు పెట్టాడు, బీద వాళ్లకు చేసే అభివృద్ధి వాళ్ళందరికీ ఏదో నాడు నేడు కానీ, అమ్మఒడి కానీ, లేకపోతే ఆరోగ్యశ్రీ సంబంధించి 25 లక్షల రూపాయలు ఈరోజు ఆరోగ్యశ్రీ ప్రతి కుటుంబానికి ఇస్తున్నాడంటే ఆషామాషి కాదు, చరిత్రలో ఎక్కడా లేదు. ఇప్పుడు అభ్యర్థి ఎట్లా ఉన్నారు, మీ అబ్జర్వేషన్స్ ఏంటి? సార్ అయితే నాన్ లోకల్ కాదు, చిన్నప్పటి నుంచి అంతా కోడుమూరు ఇంటర్ వరకు కోడుమూరు ఇక్కడ చదివారు, కోడుమూరులో చదివినారు. తర్వాత పై చదువులు వెళ్ళి సారు బ్యాంక్ ఎగ్జామ్ రాసుకొని పాస్ అయిన తర్వాత గ్రూప్ 1 రాసుకొని గ్రూప్ 1 క్యాడర్ అయ్యి ఐఏఎస్ ఆయన ఒక విజయవాడలో ఒక ఏరియాకి వెళ్తే సార్ పేరు మీద ఉంటుంది, ఎక్కడ భారతదేశంలో ఎక్కడ లేదు కలెక్టర్ పేరు మీద, సార్ పేరు మీద ఒక కాలనీ ఆయన పేరు పెట్టినారు. మీరేమనుకుంటున్నారు, గెలుస్తారా ఆయన? సార్ ఖచ్చితంగా గెలుస్తారు మేడం, మినిస్టర్ కూడా అవుతారు సారు. కర్నూలుకి అభివృద్ధి జరుగుతుంది. రైట్ అండి, మీరేం చెప్తారు కర్నూలు గురించి? మీకేం కావాలి కర్నూలులో ఇంకా?
గత ప్రభుత్వాలు ఎన్నో కనీసం బెంచ్ హైకోర్టు బెంచ్ ఏమంటే కూడా ఇవన్నీ నేపథ్యం అప్పుడు చాలా న్యాయవాదులను కానీ వాళ్ళందరూ ఉద్యమాలను కూడా ఉక్కుపాదంతో అణచివేశారు ఆ సందర్భంలో. ఇప్పుడు వచ్చి రీసెంట్గా నారా లోకేష్ గారు బెంచ్ ఇస్తామన్నారు. 5 సంవత్సరాలుగా ఉండే ఆయన బెంచ్ ఎందుకు ఇవ్వలేదు మరి చెప్పాలి. ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఈ జ్యుడిషియల్ క్యాపిటల్ ఏ విధంగా చేయాలనుకుంటున్న కర్నూలుని చాలా ఈ కర్నూలుకి ఒక గర్వకారణం. మీరేంటండి ఏమున్నాయి కర్నూలులో ఇష్యూస్ ఏంటి, గవర్నమెంట్ ఎట్లా పర్ఫామ్ చేస్తుంది? అన్ని డెవలప్ ఉన్నాయి, అంతేనా? రోడ్లు బాగున్నాయి, చెట్లు బాగున్నాయి, స్టేడియం బాగుంది, అన్నీ బాగున్నాయి. ప్రతిపక్షాలు బాగలేవని చెప్తుంటాయి అంతే. వాళ్ళు చెప్పకుండా వాళ్ళు ప్రతిపక్షం ఎందుకు అవుతుంది? వాళ్ళు తిట్టడమే వాళ్ళకి పుట్టింది. వాళ్ళు ఏం చేసినారో చెప్పకూడదు, చెప్పలేరు. కానీ ఇది మనం తిట్టడం మాత్రం తెలుసు వాళ్ళకు. వాళ్ళు ఏం చేసినారో చెప్పాలా? ఎవడన్నా మంచి నీళ్ళు ఇస్తామని చెప్పాలా, ఎవడన్నా మంచి సారా ఇస్తా, మంచి మద్యం ఇస్తా. ఎవడా వీడి కేసం మళ్ళీ 40 ఏళ్ళ ఇండస్ట్రీ అంటాడు, మళ్ళీ నేను కాపులకు నేత అంటాడు. కాపులకు ఆయన కాపు నేత, కాపును పెళ్లి చేసుకున్నాడా? మళ్ళీ వాళ్ళ అన్నదమ్ముల పిల్లలు ఇతర క్యాస్టులు డబ్బులు దండి ఉన్న వాళ్ళు కావాలా? కాపు కులంలో బీదోళ్ళని పెళ్లి చేసుకొని ఆ కాపు కులస్తుని డెవలప్ చేయొచ్చు కదా. వీళ్ళు ప్రజలకు చెప్పేందుకే, చేసేందుకు కాదు. దొంగలు పంచుకొని ఊర్లు పంచుకొని తయారైనది అందరూ అంతే. మంచిగా రైట్. సో అదనమాట. సో ఇక్కడ మంచి వ్యూతో ఉన్నారు వీళ్ళంతా కూడా చూస్తున్నాం. సో పథకాలు అందుతున్నాయి, కానీ వాటిలో ఉండే నెగిటివ్స్ ఏంటి అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. వాటిని రివ్యూ చేసుకోవాలని కూడా చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం అభివృద్ధి జరిగింది, అభివృద్ధి ఏంటి అంటే సో పబ్లిసిటీ చేసుకోవట్లేదు అనేది కూడా ఒక పాయింట్ వీళ్ళు చెప్తున్నారు. కర్నూలు నడిబొడ్డునున్నాం మనం ఇప్పుడు. రైల్వే స్టేషన్ ప్రాంతం ఇది. రైల్వే స్టేషన్ నుంచి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కర్నూలు కోసం చాలామంది కూలీలు పొట్ట చేత పట్టుకుని ఇక్కడికి వస్తారు. సిటీ అయితే కనుక ఇక్కడ కొంత కూలీ డబ్బులు ఎక్కువ వస్తాయనే ఉద్దేశంతో ఇలా 100 మంది కూలీలు ఉదయాన్నే ఇక్కడికి వచ్చి వస్తారు. కాంట్రాక్టర్లు లేకపోతే పనున్న వాళ్ళు ఈ అడ్డా మీదకి వచ్చి వీళ్ళందరినీ తీసుకుని పనికి వెళ్తారు. సో అటువంటి కూలీలు వీళ్ళందరూ. ఒకసారి మాట్లాడదాం. చూడండి, ఉదయాన్నే ఈయన మంచి క్యారేజ్ కట్టుకుని వచ్చేసాడు అనమాట కర్నూలుకి పని కోసం. ఏ ఊరండి? ఏ ఊరు మీది? వెంచర్లపాడు. ఎందుకు వచ్చారు? కర్నూలుకి వచ్చారు పనికి వచ్చినాం సార్. ఏం పని చేస్తారు మీరు? ఏదో మట్టి పని, గౌండ పని, లేవరు. ఎంత ఇస్తారు ఇక్కడ మీకు? 600 సార్. ఇక్కడ అయితే అందరూ ఒకే చోటు నుంచి వచ్చారా? చదువుకోలే మీరు? చదువుకోలే మేడం, చిన్న ఉన్నప్పుడు ఇదే పని చేస్తాం మేడం. ఇదే పని చేస్తాం. ఇప్పుడు పిల్లలు చదివిస్తుండడం వాళ్ళని ఒకటి కొంచెం పైకి ఇట్లా అడవి పనులకు వస్తాం. ఉదయాన్నే వచ్చి సాయంత్రానికి వెళ్ళిపోతారు. మీరు ఎక్కడ నుంచి? కోడుమూరు మేడం. కోడుమూరు. అక్కడ నుండి పనికి వచ్చాం మేడం. రైట్. సో ఇక్కడ ఇండస్ట్రీస్ వస్తే కనుక, ఫ్యాక్టరీలు ఇలాంటివి ఉంటే కనుక మాకు పని దొరుకుతుంది అనే ఆశ వీళ్ళందరికీ కూడా. చూద్దాం భవిష్యత్ ఏం డిసైడ్ చేస్తుంది అనేది. కర్నూలు సాక్షి ఎలక్షన్ ట్రాక్లో భాగంగా ఎమ్మిగనూరు నియోజకవర్గానికి వచ్చేసాం. ఎమ్మిగనూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బుట్టా రేణుక. ఆవిడని పలకరించబోతున్నాం. ఇక్కడ ఏ విధంగా ఉంది, రాజకీయాలు ఎలా మారాయి, అదేవిధంగా ఇక్కడి ప్రజల పరిస్థితి ఎట్లా ఉంది, ఈ అన్ని అంశాలు కూడా తెలుసుకుందాం. ఆవిడ ఎమ్మిగనూరుకి ఏం చేయబోతున్నారో కూడా తెలుసుకుందాం. రండి. ఎమ్మిగనూరు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బుట్టా రేణుక గారితో మనం ఉన్నాం. ఎమ్మిగనూరు ఇక్కడ చాలామంది చేనేత కార్మికులు ఉంటారు. ఈ వీవింగ్ చేసి సంపాదించుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అలాగే ఇక్కడ చేనేత కూడా చాలా ఫేమస్. సో బుట్టా రేణుక గారు ఎమ్మిగనూరు వచ్చారు. అక్కడ ఆవిడ ఏం చేయబోతున్నారు, ఆవిడకున్న ఛాలెంజెస్ ఏంటి తెలుసుకుందాం. నమస్తే అండి రేణుక గారు, ఎలా ఉన్నారు? కొత్త కాన్స్టిట్యుయెన్సీ ఎట్లా ఉంది ప్రచారం ఇదంతా? మీరు ఎంపీ చేసినప్పటికీ వన్ ఆఫ్ ది కాన్స్టిట్యుయెన్సీ, ఇప్పుడు మీరు ఎమ్మిగనూరు నుంచి అసెంబ్లీ సెగ్మెంట్కి చేస్తున్నారు. ఈ కాన్స్టిట్యుయెన్సీలో టచ్ ఉన్నందుకు నాకు కొద్దిగా ఇక్కడ అందరూ తెలుసు. అందులో చేనేతలు ఎక్కువగా ఉండడం వల్ల, మరి ఇక్కడ ముఖ్యంగా రిలేటివ్స్ కొంతమంది వీళ్ళందరూ ఉండడం వల్ల కూడా ఎమ్మిగనూరు మొదటి నుంచి కొంచెం తెలుసండి. ఇప్పుడు పొలిటికల్గా చాలా పాజిటివ్గా ఉంది. బికాజ్ జగనన్న చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల ఆల్రెడీ పబ్లిక్లో చాలా వైబ్ ఉంది కాబట్టి, ఆ కైండ్ ఆఫ్ పాజిటివ్నెస్ ఉంది కాబట్టి నేను వెళ్ళినప్పుడల్లా ప్రతి దగ్గర మంచి పాజిటివ్ రిసీవ్ ఉంది. అండ్ ఎమ్మిగనూరు చాలా అంటే ఎంకరేజింగ్గా ఉంది ఇక్కడ కంటెస్ట్ చేయడం. మీరు పార్లమెంట్కి వెళ్ళారు, అక్కడ చూశారు ఆ ప్రొసీజర్స్, పార్లమెంటరీ సంప్రదాయాలు ఇవన్నీ ఎట్లా ఉంటాయి. ఇప్పుడు అసెంబ్లీకి కంటెస్ట్ చేస్తున్నారు.
సో వాట్ ఈస్ ద డిఫరెన్స్? దట్ మే బీ ఎ బిగ్గర్ ప్లాట్ఫామ్ కదా. ఐ థింక్ మోరలెస్ ద ఫార్మాలిటీస్ అనేవి నాకు తెలిసి చాలా మటుకు సిమిలర్గానే ఉంటాయి పార్లమెంట్కిను అసెంబ్లీకి. అసెంబ్లీ ఏంటంటే ఓన్లీ స్టేట్కి పర్మిట్ అయి ఉంటుంది. పార్లమెంట్ ఏంటంటే కంట్రీకి కాబట్టి, దేశానికి కాబట్టి రిప్రజెంట్ చేస్తుంటారు కాబట్టి అది తప్ప మిగతా ప్రొసీజర్స్ అండ్ ఫార్మాలిటీస్ అనేవి మనం వేసే క్వశ్చన్స్ కానివ్వండి, మన కాన్స్టిట్యున్సీ గురించి మాట్లాడడం కానివ్వండి, ఇవన్నీ కూడా సేమే ఉంటాయి అసెంబ్లీ కూడా. అంటే ఇంకా ఫ్యూచర్ ఎక్స్పీరియన్స్ చేయాల్సి వస్తుంది. అది కూడా ఎక్సైటింగ్గా ఉందండి. ఓకే. అండ్ విమెన్స్ రిజర్వేషన్ బిల్ గురించి చెప్పండి. యాజ్ వైఎస్ఆర్సీపీ ఈజ్ కన్సర్న్డ్, విమెన్ క్యాండిడేట్స్ నంబర్ ఎక్కువ లాస్ట్ టైం అండ్ ఈసారి కూడా. వంగ గీత గారు ఉన్నారు, మీరు కంటెస్ట్ చేస్తున్నారు, మురుగుడు లావణ్య, ఇంకా శాంత, చాలా మంది నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎక్కువ. పార్టీ వైజ్ గా విమెన్ క్యాండిడేట్స్ కి ఎక్కువ సీట్స్ ఇచ్చింది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. హౌ డు యూ లుక్ ఎట్ ఇట్ అండ్ వాట్ చేంజ్ యూ వాంట్ టు బ్రింగ్? ఈ 33% రిజర్వేషన్ బిల్ పాస్ కావాలని కొన్ని టర్మ్స్ నుంచి పార్లమెంట్లో ఈ బిల్ని పెడుతూ వస్తున్నారు. ఈసారి మోదీ గారు దాన్ని పాస్ చేసినా దానికి కొన్ని కండిషన్స్ పెట్టారు, కొన్ని టర్మ్స్ పెట్టి ఆ తర్వాత అంటే జనాభా గణాంకాలు అయిన తర్వాతనే దాన్ని ఇంప్లిమెంట్ చేసేలాగా కొంచెం హోల్డ్లో పెట్టారు. కానీ మన జగన్ అన్న అవేవి పట్టించుకోకుండానే మహిళలకి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని ఆల్రెడీ మనకు లోకల్ బాడీ ఎలక్షన్స్లో 50% రిజర్వేషన్ ఇచ్చేసారు. అంటే ప్రతి దగ్గర కూడా మహిళలకి 50% రిజర్వేషన్ అన్నమాట. అలాగే ఇప్పుడు కూడా మనకి ఎమ్మెల్యే ఈ ఎలక్షన్స్లో కూడా లాస్ట్ టైం 14 మెంబర్స్ ఉంటే ఈసారి 19 మెంబర్స్కి మహిళలకి అవకాశం ఇచ్చారు. సో ఆ విధంగా జగనన్న ఆల్రెడీ మార్పును తీసుకొస్తున్నారు. ఇంక మేము అక్కడ చేసేది ఏం లేదు. మేము చాలా అదృష్టవంతులం అనుకోవాలి ఆంధ్ర రాష్ట్రంలో జగనన్న పార్టీలో ఉన్నందుకు. ఎందుకంటే ఏ పార్టీ కూడా ఇంతగా ఆలోచించలేదు మహిళలకి సాధికారత ఇవ్వాలి అని. జగనన్న అన్ని రకాలుగా అంటే మహిళలకు రాజకీయంగా సాధికారతే కాకుండా ఆర్థికంగా వాళ్ళు బలోపేతం అవ్వాలని ప్రతి మహిళలకి కూడా మీరు చూస్తే సంక్షేమ పథకాలు ఎక్కువగా మహిళలకి అకౌంట్లోనే వెళ్ళే విధంగా, అంటే మహిళా సాధికారత అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి ఎప్పుడైతే ఎంపవర్మెంట్ అనేది వస్తే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీనే కాదు సమాజాన్ని కూడా మార్చగలుగుతారు అన్న ఒక నమ్మకం జగనన్నలో ఉంది. ఓకే. అండ్ కూటమి గురించి ఏం చెప్తారు? అండ్ పర్టికులర్గా ఎమ్మిగనూరులో కూటమి ఎఫెక్ట్ ఏ విధంగా ఉంది? ముగ్గురు కలిసి వస్తున్నారు. అండ్ బీజేపీ పర్టికులర్గా సెంటర్లో మీరు ముస్లిం రిజర్వేషన్స్ తీసుకోండి, అది టీడీపీ ఫాలో అవుతుంది. ఇట్లా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. వాళ్ళు ముగ్గురు నిజంగా ఐడియాలజీ పరంగా కలిసారా? మీ స్టాండ్ ఏంటి? నాకు తెలిసి అయితే ఇది వాళ్ళు ముగ్గురు కూడా టార్గెట్ జగనన్నను ఎలానా ఇచ్చేయాలి అని వాళ్ళకి ఒక అంటే విజన్ కానీ ఒక ఫిలాసఫీ కానీ బిహైండ్ దట్ థింగ్ మనకి కనిపించట్లేదు. ఎందుకంటే మనకు ఒక విజన్ అనేది, ఆ క్లారిటీ అనేది మనకి ఎక్కడ కూడా చూడండి పబ్లిక్లో ఆ క్లారిటీ రావట్లేదు. సో మనం ఇక్కడ అనుకోవాలి ఏంటంటే ఓన్లీ జగనన్నను టార్గెట్ చేసుకొని వచ్చిన ఈ కూటమి అని అనిపిస్తుంది. మరి ముఖ్యంగా చూస్తే ఈ కూటమిలో నాకు నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఆ కూటమి కలయికలు ఎక్కడ కనిపించలేదండి. ఎక్కడ కూడా ఇక్కడ ఓన్లీ టీడీపీ ప్రచారంలోనే చూస్తున్నాను. కానీ నేను మిగతా బీజేపీ అండ్ జనసేన వీళ్ళతో కలిసి వెళుతున్న దాఖలా ఎక్కడ నాకు కనిపించలేదు. అండ్ మీరు ఎమ్మిగనూరుకి ఏం చేయాలనుకుంటున్నారు? చేనేతలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న టెక్స్టైల్ పార్క్ ఒకటి అండి. అండ్ యువత ముఖ్యంగా ఇక్కడ ఉపాధి కల్పన కావాలని ఆశిస్తున్నారు. అందుకని నేను స్కిల్ డెవలప్మెంట్స్ కానీ ఇలాంటివి తీసుకొని వచ్చి చిన్న స్కేల్లో అంటే స్మాల్ స్కేల్లో ఇండస్ట్రీస్ని తెచ్చేందుకు కృషి చేద్దామని, దట్ ఈజ్ మై ఎజెండా అండి. నేను అనుకోవడం ఏంటంటే లాస్ట్ టైం జగనన్న డోన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీసుకున్నారు. అవకాశం ఉంటే ఎమగనూరుని అలా తీసుకుంటే బాగుంటుంది అని నా ఆశ. తప్పకుండా నేను జగనన్న దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తాను. అలా అంత లెవెల్లో కాకుండా కనీసం 50% చేసినా కూడా నా నియోజకవర్గం చాలా డెవలప్ అవుతుంది.
సో అభివృద్ధి పదంలోనే మేము ముందుకు వెళ్తామండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ బుట్ట రేణుక గారు. బిజీ షెడ్యూల్లో జాయిన్ అయ్యారు అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. కర్నూలుకు వెళ్లే దారిలో ఒక బొప్పాయి తోట మనకి దారిలో కనిపించింది. ఎలక్షన్ ట్రాక్లో భాగంగా ఇంచుమించు 3 ఎకరాల బొప్పాయి తోట పూర్తిగా విరగ్గాసింది. ఆ రైతు 3 ఎకరాల్లో పెట్టారు, నీళ్లు అయిపోతున్నాయి. చూడండి, ఇక్కడ నుంచి కూడా వరుసగా కాయలు మొదలవుతున్నాయని చెప్తున్నారు. ఆఖరికి వచ్చేసరికి చిన్నగా అయిపోతాయి కాయలు. సో మంచి దిగుబడి వచ్చింది, 50 టన్నుల వరకు దిగుబడి వచ్చింది అనేది వాళ్ళు చెప్తున్నారనమాట. మనకి కర్నూలు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో వీటిల్లో నీళ్లు తక్కువగా ఉంటాయి కాబట్టి ఇలా బొప్పాయి అయితే బాగా పండుతుందని వీళ్ళందరూ ఈసారి బొప్పాయి వేసినట్టు చెప్తున్నారు. బొప్పాయి పెట్టారు ఈయన. ఎట్లుందండి పంట ఈసారి? పర్లేదక్క, బాగుంది బాగుంది. బాగుంది. ఎందుకు బొప్పాయి పెట్టారు? నీళ్లు లేవనా ఏంటి? నీళ్ళు లేవక ఇంతవరకు బాగా వచ్చినాయి, ఇప్పుడు నీళ్ళు లేవు, తక్కువైనాయి. ఇప్పుడు ఇప్పుడు అయిపోయినట్టుంది మొత్తం. ఇప్పుడు ప్రస్తుతానికంటే తీసేయడమే నెల 2 నెలల కల్లా. మందులు వేస్తారా మరి? గవర్నమెంట్ మందులుగానే వాడతాం. వాడతారు. ఎంత వచ్చింది ఈసారి మరి మీకు? మామూలు వచ్చింది అక్క, గిట్టుబాటు అయింది ఇప్పుడు. అది గిట్టుబాటు అయింది. అమ్మడం ఎక్కడ అమ్ముతారు? ఢిల్లీ పోతుంది. ఢిల్లీ జైపూర్, ఢిల్లీ. అంటే మీ దగ్గరకు వచ్చి కొనుక్కుంటారు. మీ దగ్గర మీరు వెళ్ళి అమ్మక్కర్లేదు, మాకు ఇబ్బంది లేదు, ఇక్కడే వస్తారు. ఇప్పుడు మళ్ళా బొప్పాయి పెడతారా లేకపోతే? లేదు, పంట మీద పంట రాదు అక్క, రాదు. కొట్టేయడమే మొత్తం. పొలం మార్చాలి, పంట వేరే మార్చాలి. పొలిటికల్ గా, రాజకీయంగా ఆలూరు ఎట్లుంది అంటున్నా? బాగుంది, బాగుంది. ఎలక్షన్ ట్రాక్లో భాగంగా ప్రస్తుతం మనం ఆలూరు నియోజకవర్గంలో ఉన్నాం. ఈ నియోజకవర్గం చాలా స్పెషల్ అని చెప్పుకోవచ్చు. ఒక సాధారణ కార్యకర్త విరూపాక్షికి ఇక్కడే టికెట్ ఇచ్చారు. అది కూడా మంత్రిగా పనిచేసిన గుమ్మనూరు జయరాంని కాదని మరి విరూపాక్షి టికెట్ దక్కించుకున్నారు. అసలు ఆయనకి టికెట్ ఎందుకు ఇచ్చారు, ఆయన ఇక్కడ ఏం చేశారు, అదేవిధంగా జనం మద్దతు ఆయనకి ఏ విధంగా ఉంది, ఇలాంటి అన్ని అంశాల గురించి ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం. ఆయన స్టోరీ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, రండి. సో వైఎస్ఆర్సీపీ ఆలూరు అభ్యర్థి విరూపాక్షితో మనం ఉన్నాం, ఆయనతో మాట్లాడదాం. సో నమస్తే అండి. సడన్ గా ఏంటి తెరపైకి వచ్చారు మీరు? గుమ్మనూరు జయరాంని కాదని మీకు మరి టికెట్ ఇచ్చారు, ఏంటి విషయం? నేను తెరపైకి ఫస్ట్ టైం రాలేదు మేడం. మేము జగన్ అన్న అంటే నేను రాజశేఖర రెడ్డి వీరాభిమాని. నేను ఆయన చనిపోయినప్పటి నుంచి మేము చాలా బాధలో ఉన్నాము. మన జగన్ అన్న ఎంతో ఇబ్బందులు పెట్టినారు కాంగ్రెస్ వాళ్ళు. ఆయన ఎప్పుడు కాంగ్రెస్ జెండా పీకినాడు, ఆ రోజే నేను కానీ జెండా పీకి మా ఊర్లో జెండా పాతి, నేను జగన్ అన్న జెండా పాతింది మా ఊర్లో ఫస్ట్ టైం. అవును, అంటే మీరు కార్యకర్త కానీ మీ పైన ఇంకా చాలా లెవెల్స్ ఉంటాయి కదా, ఉన్నాయి. సో అలాంటి వాళ్ళందరినీ కాదని మీకు ఎందుకు టికెట్ ఇచ్చారు? మీరు అక్కడ దాకా ఎట్లా వెళ్ళగలిగారు అనేది ప్రశ్న. అక్కడ దాకా వెళ్ళాలంటే నేను పార్టీ కోసం సేవ్ చేస్తూనే ఉన్నాను. నేను జగన్ అన్న వీరాభిమాని, పార్టీ కోసం కష్టపడుతున్నాను. మేము రైల్వే కాంట్రాక్ట్ చేసేవాళ్ళం, దాని మీదే మనం పార్టీకి చేస్తూ నేను కాంట్రాక్ట్ వర్క్ చేసుకునేవాడిని. ఓకే, సో ఒక సాధారణ వ్యక్తిని గుర్తించి టికెట్ ఇచ్చారు. ఇప్పుడు ఇంకా కష్టపడడం మీ వంతు. కష్టపడుతున్నాను. సాధారణ వ్యక్తి, సాధారణ కార్యకర్త. నేను నాకేం మా ఇంట్లో వాళ్ళు కానీ, మా నాయన కానీ, మా తాత వాళ్ళు కానీ రైతు కుటుంబం, రైతులు. పొలిటికల్ ఏం లేదు, పొలిటికల్ నేపథ్యం అస్సలు లేదు. మా తాత కానీ మా తండ్రి కానీ వాళ్ళు రైతులే, నేను కానీ రైతే. రైతు అంటే నేను మన రాజశేఖర రెడ్డి ఆయన మీద అభిమానంతో మేము పార్టీకి నాయకు బుద్ధి ఇచ్చినప్పటి నుంచి ఆయన అభిమాని. నేను అప్పటి నుంచి పార్టీకి చేస్తూనే ఉన్నాం. ఏదన్నా కానీ మండల నాయకులు కానీ సర్పంచ్లు కానీ గెలిపించుకుంటూ చేసుకుంటూ వచ్చినాం. అయితే ఇప్పుడు గుమ్మనూరు జయరాం ఏమంటారంటే ఆయన ఇక్కడ నుంచి పోటీ చేయట్లేదు, అయినప్పటికీ కూడా మిమ్మల్ని ఓడించి తీరతాను అని చెప్తున్నారు. ఆయన ఏంది ఓడించేది? మేము జనాలు సంక్షేమ పథకాలు చూసి జగనానికి ఎప్పుడెప్పుడు ఓటేస్తామని ప్రజలు నాకు పోతున్నారు, కానీ సమస్యలు అడుగుతున్నారు. కానీ మళ్ళీ ఏం చెప్తాం, లాస్ట్కి ఏం చెప్తాం, మేము జగనానికే ఓటేస్తామంటున్నారు. మాకు జగన్ సంక్షేమ పథకాలు ఇచ్చినా వాళ్ళ అకౌంట్లోకి వేస్తున్నారు, మేము ఆయనకే ఓటేస్తామనే విధంగా చెప్తున్నారు. ఇప్పుడు ఇన్నాళ్ళు అయిపోయింది, అంతకుముందు టీడీపీ గవర్నమెంట్ ఉంది, మరి అప్పుడు కూడా ఏం చేయలేదు. 2000 ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు ఆయన వీరభద్ర గౌడ్ గారు. అప్పుడు 2014 నుంచి ఇన్ఛార్జ్ ఆయన ఎమ్మెల్యే ఉన్నట్ల. ఎమ్మెల్యేకి ఏమి అసలు నిధులు కాదు, ఏమీ లేదు. ఆయనకి దాదాపుగా 400 కోట్లు ఇచ్చినారు. ఆయనకి అసలు ఏం పని చేయలేనా.
ఆ నీరు చెట్టు కింద దాదాపు 100 కోట్లు అవినీతి చేసినాడు ఆయన. ఆయన ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తామని ఆయన వచ్చి ప్రజలను అడుగుతున్నారు, ప్రజలుగా నిలదీస్తున్నారు ఆయన్ని. ఇప్పుడు మీరు బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, మీకు ఒక టికెట్ ఇచ్చారు, దానికి తోడు మీరు ఒక సామాన్య కార్యకర్త స్థాయి నుంచి ఎమ్మెల్యే కంటెస్టెంట్ స్థాయికి వచ్చారు. నియోజకవర్గం నుంచి కానీ మిగతా వర్గాల నుంచి కానీ రెస్పాన్స్ ఎలా ఉంది? నేను ఫస్ట్ నుంచి మన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మన కరోనా అయితేనేమి, కరోనా కాలంలో చాలా నేను మన సోషల్ సర్వీస్ చేసిన. నాకు ఆడేమో పెద్ద మన హైకమాండ్లోకి నేను ఎప్పుడు పోయింది లేదు, వచ్చింది లేదు. ఆయన సేవ చేస్తున్నా అంతే. కార్యకర్తలకైతేనేమి, గుళ్ళకి, దేవాలయాలకైతే ఏదైనా మంచి పనులకి నేనేమో టికెట్ ఆశించి చేయలేవన్నీ. నా దగ్గరకు వచ్చినారు, అడిగినారు, నేను చేస్తున్నాను. అదే విధంగా ప్రతి ఒక్క అంత సర్వేని బట్టే నాకు టికెట్ ఇచ్చినారు. ప్రజల్లో నుంచే నేను వచ్చినాను, కానీ నాకేమో నాయకుల నుంచి రాలే. నాకు హైకమాండ్ నుంచి ఏమో నాకు పిలుపు రాలే. సర్వేలు చేసింటే సర్వేలో నా పేరు వచ్చింది. దాని చూసే నాకు జగనన్న పిలిచి నాకు టికెట్ చాలా మంది ప్రజలు మన నాయకులు అందరూ నాకు ఫోన్ చేసి అడిగేవాళ్ళు, అన్న నీకే టికెట్ వస్తుంది. నాకెట్లా వస్తుందా? నాకు ఎవరు పిలిచింది లేదు, నన్ను ఎవరు పిలిచలేదు. నీకు టికెట్ ఇప్పుడు ఏదైనా టికెట్ అంటే అటు పోయి కాసుకొని కూర్చొని ఉంటారు. హైకమాండ్లో ఎవరైనా పెద్దలు ఉంటారు, పెద్దలను పట్టుకొని సీఎం సార్ దాకా పోవాలంటే ఉంటుంది. నేను ఎప్పుడు పోయింది లేదు. ఒకటేసారి పిలిచినారు. నాకు సీఎం సార్ దాకా పోయినాను. విరూపాక్షని ఆలూరు కాన్స్టిట్యూన్సీకి నువ్వు కాంటాక్ట్ చేయి, నువ్వు పోయి ఎమ్మెల్యేగా నీ అభ్యర్థి ప్రకటిస్తున్నాను. ఒకటే అట్లే ఇది మన జనవరి 10వ తారీఖు నాకు ప్రకటించినాను. ఆ రోజు నుంచి ప్రజల్లోకి వచ్చి నేను తిరుగుతున్నా. మన కాన్షియన్స్ చాలా మైనస్లోకి పడిపోయింది. అది అందుకే టీడీపీ ఖాతాలోకి వేసుకున్నారు. మార్కెటింగ్ ఆలూరు అంటే టీడీపీ అనుకున్నారు వాళ్ళు. ఇప్పుడు ఆలూరు అంటే వచ్చి సింగిల్ హ్యాండ్ తోటి ఆలూరు గెలిపించి గిఫ్ట్గా ఇవ్వబోతున్నారు. సింగిల్ హ్యాండ్ కాదు, నాకు జగన్ తోడున్నాడు. సో నేను జనం నుంచి వచ్చిన వ్యక్తి, నేను ఎవరిని కలిసి టికెట్ తెచ్చుకోలేదు. జనం నుంచి వచ్చిన ఒక కార్యకర్తగా టికెట్ తెచ్చుకున్నాను. 100% గెలిచి తీరుతానంటున్నారు విరూపాక్ష గారు. మరి న్యాయ రాజధానికి వచ్చి అడ్వకేట్స్తో మాట్లాడకపోతే ఎలాగా? నాతో పాటు చాలామంది అడ్వకేట్లు ఉన్నారు. కొంతమంది సీనియర్ అడ్వకేట్స్ 20-30 ఏళ్ల నుంచి ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు కూడా. న్యాయ రాజధాని కర్నూలుకు ఉపయోగపడుతుందా లేదా, నిజంగా దీనివల్ల కర్నూలుకు న్యాయం జరిగిందా లేదా, వీటన్నిటి గురించి మాట్లాడదాం. నమస్తే అండి. సో జ్యుడిషియల్ క్యాపిటల్ వచ్చింది కర్నూలుకి, ఇంకా ఎన్హెచ్ఆర్సీ కానీ హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ ఇట్లా షిఫ్ట్ అవుతున్నాయి మెల్లమెల్లగా. దీనివల్ల కర్నూలుకి ఎంతవరకు ఉపయోగం? రాష్ట్ర ప్రభుత్వము కర్నూలుని రాయలసీమలో కర్నూలులో న్యాయ రాజధానిగా డిక్లేర్ చేసినాడు. హెచ్ఆర్సీ, లోకాయుక్త, ఏసీబీ, సిబిఐ, ఇప్పుడు ప్రజెంట్గా నేషనల్ లా యూనివర్సిటీ కూడా ఓపెన్ చేసినాడు. దీనికి హైకోర్టు ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయడానికి ప్రయత్నిస్తే తెలుగుదేశం గవర్నమెంట్ వాళ్ళు దానికి హైకోర్టు పోయి దానికి స్టే తెచ్చి పెండింగ్ పెట్టినారు. Do you believe ఇక్కడికి వచ్చేస్తుంది హైకోర్టు? 100% జగన్ గవర్నమెంట్ వస్తే 100% ఇక్కడ వస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు వస్తే మాత్రం ఒక 1% కూడా నమ్మకం లేదు. ఈరోజు కూడా వాళ్ళు ఇచ్చే పబ్లిసిటీలు ఏమి ఇస్తున్నారు, 6 దాంట్లో ఏదో అని చెప్పిన దాంట్లోన బెంచ్ అని మాత్రమే చెప్తున్నారు. కానీ జగన్ గారు అట్లా హైకోర్టు అని చెప్పడం లేదు, బెంచ్ అని మాత్రమే చెప్తున్నారు. ఇక్కడ వస్తే అట్లే జగన్ గారు పేద విద్యార్థులకు 3 ఏళ్ళు స్టాండింగ్ ఉన్న వాళ్ళకి 5,000 రూపాయల నెలకు స్టైఫండ్ ఇస్తున్నాడు. సరే, అడ్వకేట్లు అనేవాళ్ళకి అసలు స్టైఫండ్ ఎందుకు అనేవాళ్ళు కూడా ఉన్నారు. మరి అంటే హై స్టైఫండ్ అంటే పల్లెటూరు నుండి వచ్చింటారు, అందరూ షౌకార్లు ఏముంటారు కదా, అందరు షౌకార్లు ఏముంటారు, పేద న్యాయవాదులు ఉంటారు. కనుక వాళ్ళకి స్టైఫండ్ ఇస్తే వాళ్ళకి ఎగ్జిస్టింగ్ 3 ఇయర్స్ పనికి వస్తుంది. అది 87 సంవత్సరాల నుంచి రాయలసీమ వాసుల కళ. ఎందుకంటే ఆ రోజు మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కర్నూలు రాజధానిగా ఉండేది. ఆ రోజు శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారము ఇక్కడి నుంచి రాజధానిని షిఫ్ట్ చేసేటప్పుడు కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామని ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు కర్నూలులో ఇటు రాజధాని లేదు, మరి హైకోర్టు లేదు. కానీ రాయలసీమ వాసిగా జగన్ గారు ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ జ్యుడిషియల్ క్యాపిటల్ని ఇక్కడికి షిఫ్ట్ చేయాలని ఆల్రెడీ ఇక్కడికి హ్యూమన్ రైట్స్ కమిషను, లోకాయుక్త, సిబిఐ కోర్టు, వక్ఫ్ ట్రిబ్యునల్ ఆల్రెడీ ఇక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మన నేషనల్ లా యూనివర్సిటీ కూడా ఓపెన్ చేయడం, శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ శంకుస్థాపన రోజు కూడా ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పారు, ఇక్కడ 150 ఎకరాల స్థలంలో మేము నేషనల్ లా యూనివర్సిటీ శంకుస్థాపన చేస్తూ ఉన్నాం, ఇదే ప్లేసులని రేపు పొద్దున హైకోర్టు కూడా నిర్మిస్తామని. కాబట్టి మాకు జగన్ గారి మీద పూర్తి నమ్మకం ఉంది. ఖచ్చితంగా మేము జగన్ గారిని గెలిపించుకుంటాం. ఎందుకంటే ఖచ్చితంగా మాకు హైకోర్టు ఇచ్చి తీరాలి. ఇక్కడ అయితే ఎర్స్ట్వైల్ ఏపీకి క్యాపిటల్ కర్నూలు, ఆ తర్వాత అది పోయింది, ఆ తర్వాత మెల్లగా రాజధాని పోయింది. ఇప్పుడు ఇది కూడా జ్యుడిషియల్ క్యాపిటల్ అంటే కూడా అపోజ్ చేసే నంబర్ కూడా రోజు రోజుకి ఎక్కువ అవుతుంది. దాదాపు హైకోర్టుతో పాటు మిగతా అన్ని కూడా ఏర్పాటు చేసేది జగన్మోహన్ రెడ్డి గారు కసరత్తు చేసినారు. ఖచ్చితంగా వస్తుంది. ఒక హైకోర్టు విషయంలో కొద్దిగా డిలే అవుతుంది. కూడా చంద్రబాబు నాయుడు చేస్తున్న
డిలే అయ్యేది. నాకు ఒక ప్రశ్న ఏంటంటే, మీరందరూ అడ్వకేట్స్గా చెప్పండి, నిజంగా డీసెంట్రలైజేషన్ అనే దాని వల్ల ఉపయోగం ఉంటుందా? న్యాయ రాజధాని, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, లేకపోతే శాసన రాజధాని, వీటన్నిటి వల్ల? తప్పకుండా మేడం, ఎందుకంటే శ్రీకృష్ణ కమిటీ ఆ రోజు చెప్పింది, ఒకే చోట అన్ని ఆఫీసులను కలిపి పెడితే ఒక ప్రాంతానికి న్యాయం జరుగుతుంది. గతంలో కూడా శ్రీకృష్ణ కమిటీ రాష్ట్రం ఏ రోజు విడిపోతుందో ఆ రోజు శ్రీకృష్ణ కమిటీ ఖచ్చితంగా చెప్పింది, అన్ని ప్రాంతాల అభివృద్ధి జరగాలి, ఆ విధంగా జరిగినప్పుడే రాష్ట్రం బాగుపడుతుంది తప్ప ఏదో ఒక చోట అన్నిగా పెట్టేసి మొత్తం చేసామంటే అభివృద్ధి చెందదని చెప్పి కాబట్టి ఖచ్చితంగా డీసెంట్రలైజేషన్ జరగాల, ప్రతి జిల్లా హెడ్క్వార్టర్లో కొన్ని ఆఫీసులు పెట్టాలని చెప్పి శ్రీకృష్ణ కమిటీ క్లియర్గా చెప్పేసింది. రామకృష్ణ కమిటీ కూడా క్లియర్గా చెప్పేసింది. అడ్మినిస్ట్రేషన్ పరంగా ఏమి ఇబ్బందులు ఉండవా ఇట్లా 3 రాజధానులు ఇట్లాంటి వీటి వల్ల? ఎలాంటి అభ్యంతరాలు ఇబ్బందులు ఉండవు, ఎందుకంటే టెలికమ్యూనికేషన్స్ బాగా డెవలప్ అయినాయి. ఎయిర్పోర్ట్లు ఆంధ్రప్రదేశ్లో చాలా జిల్లాల్లో ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, రోడ్డు కనెక్టివిటీ ఉంది, రైల్వే కనెక్టివిటీ ఉంది. మొత్తం ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలుగా సమగ్రాభివృద్ధి కోసము ఈ 3 రాజధానుల కార్యక్రమం తీసుకోవడం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ముందు చూపుకు అడ్వకేట్స్గా మేము ఆయనకు హ్యాట్సాప్ చెప్తా ఉన్నాం. హైకోర్టు వస్తే ఏమొస్తుంది కర్నూలుకి? మహా అయితే ఓ 10 జిరాక్స్ షాపులు వస్తాయని కామెంట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు, ఏమంటారు మీరు దాన్ని? జగన్మోహన్ రెడ్డి గారు ముందు జాగ్రత్తగా మళ్ళీ విడిపోకుండా ఇది ఐకమత్యంగా ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు చేసిన అట్లా కర్నూలులో న్యాయ రాజధాని మాకు చాలా సాధించుకుంటాము, జగన్మోహన్ రెడ్డి గెలిపించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అడ్వకేట్స్గా మీకు ఎటువంటి ఉపయోగం అండి? అంటే రాయలసీమకి కనుక ఇట్లా జ్యుడిషియల్ క్యాపిటల్గా ఉంటే మీకేంటి ఉపయోగం? నిజంగా మేడం, ఇది కేవలం న్యాయవాదులది కాదు, హైకోర్టు సర్వజన ప్రజలది. ఇవాళ శ్రీబాబు ఒప్పందం చేసుకోకపోతే మేము తమిళనాడులో ఉండింది, చెన్నైలో ఉండింది, ఇవాళ చెన్నై రాజధాని చేసుకుంది, వాళ్ళు మదురై పోయిందరు. కానీ శ్రీబాబు ఒప్పందం 1937లో ఏర్పడ్డాక మీకు కూడా సముచిత స్థానం ఇస్తామని ఆ ఒప్పందం ప్రకారం మాకు రాజధాని ఇచ్చారు. కానీ రాజధాని మా వైభవం అంతా ఇవాళ తెలంగాణకు హైదరాబాద్ తీసుకుపోయాక మాకు అన్యాయం జరిగేది. ఇవాళ శ్రీకృష్ణ కమిషన్ అయ్యే చెప్పింది, శివరామకృష్ణ కమిషన్ కూడా చెప్పింది. అత్యంత వెనుకబడ్డ ప్రాంతం రాయలసీమ, అది రాయలసీమలో ఉన్న కర్నూలుకు న్యాయం చేయాలని కూడా చెప్పింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వికేంద్రీకరణలో కూడా న్యాయం జరుగుతుంది. ఎందుకంటే శ్రీబాబు ఒప్పందం ప్రకారం వికేంద్రం కూడా ఆయన అడ్రస్ చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇవాళ రాష్ట్రాన్ని మనం జియోగ్రాఫికల్గా తీసుకుంటే పొడవుగా ఉన్న ప్రాంతం, ఏ ఒక్క సెంటరు ఎవరికి న్యాయం చేయరు. ఆ పక్షంలో ఇవాళ కర్నూలు రాజధాని చేయాల్సిన ప్లేస్లో నేను రాజధాని వైభవాన్ని తేలేమో కానీ మీకు న్యాయ రాజధాని ఇచ్చి హైకోర్టు ఇస్తాను, ఈ వైభవం ద్వారా మీరు ఆ వైభవాన్ని పొందొచ్చని మొన్న లా యూనివర్సిటీలో చెప్పాక మాకు న్యాయవాదులకు ఇలాంటి ముఖ్యమంత్రి మాకు వచ్చాడని ఇవాళ ఆనందంలో అభినందిస్తాం. ఖచ్చితంగా ఇంకో మాట చెప్పబోతున్నాం, ఇవాళ వాళ్ళు మేము బెంచ్ ఇస్తామన్నారు. ఇవాళ హ్యూమన్ రైట్స్ కమిషన్, వర్క్ బోర్డ్, లోకాయుక్త ఏం రాశారు దాంట్లో ఆర్డర్లో? సీజే కోర్టు ఉంటేనే ఇక్కడ ఉంటాయి, అవి బెంచ్ ఉంటే ఇక్కడ ఉండవు. బెంచ్ ఇస్తాననే మాట ఇచ్చి మోసం చేశాయని ఎలా నమ్మాలి? ఇవాళ చీఫ్ జస్టిస్ కోర్టు ఇస్తానన్న న్యాయ రాజధాని పరిధిలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని మేము అభినందిస్తున్నాం. ఇవాళ సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి స్టే ఉంది, ఇవాళ ఆయన మళ్ళీ విశ్వసిస్తున్నాం. వస్తే కేవలం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోనే ఈ రాష్ట్రంలో రాయలసీమకు న్యాయం చేయాలా, కర్నూలుకు అడ్రస్ చేయాలా, కర్నూలుకు న్యాయం జరుగుతుంది. ఆ దృక్పథంతో ఇవాళ మాకంతా రాజకీయ పార్టీలు లేవు, నేను ఏ రాజకీయ పార్టీని కాదు, అయినా ఇవాళ న్యాయం కోసం పోరాడుతున్న రాయలసీమలో కర్నూలు రాజధాని కోసం ఇవాళ అశేష జనం ఇవాళ రాయలసీమ పక్కన కర్నూలు చూస్తున్నారు. ఆ వైభవాన్ని నేను తెస్తాను, ఆ వైభవాన్ని మీకు అందించి తిడతాను, నన్ను నమ్మండి అన్నాడు. ఆ విధంగా ఆయన విశ్వసిస్తున్నాం, ఆయన్నే నమ్ముతున్నాం, ఖచ్చితంగా ఆయన అధికారంలోకి రావాలని కోరుకుంటున్నాం. అండ్ నేషనల్ లా యూనివర్సిటీ శంకుస్థాపన కూడా అయింది. ఇప్పుడు ఇంకా వచ్చే జనరేషన్కి ఒక 3 ఏళ్ల తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అక్కడ నుంచి చదువుకునే అవకాశం ఉంటుంది. మీరేం చెప్తారు? ఇలాంటివి కర్నూలులో ఉండడం వల్ల ఎలాంటి ఉపయోగం ఫ్యూచర్ లా జనరేషన్? చాలా ఉపయోగకరం మేడం, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయము చాలా సాహసోపేతమైనటువంటి నిర్ణయం. ఎందుకంటే దేశంలోనే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి లా యూనివర్సిటీని స్థాపించి రాయలసీమకు న్యాయం చేస్తున్నాడని మేము తికన శుద్ధిగా నమ్ముతా ఉన్నాం. రైట్, మనతో పాటు 2 విమెన్ అడ్వకేట్స్ కూడా ఉన్నారు. మీరేమంటారండి? న్యాయ రాజధాని కర్నూలుకి తరతరాలుగా అన్యాయం జరిగింది, ఇప్పుడు న్యాయం జరుగుతోంది అనే ఒక వెర్షన్, డూ యూ బిలీవ్ దట్? ఖచ్చితంగా మేడం, ఎందుకంటే ఇప్పుడు జగన్ వచ్చినప్పటి నుంచి మాకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఇప్పుడు జగన్ సార్ వచ్చిన తర్వాతనే మన కర్నూలుకి మొత్తము హైకోర్టు వస్తుందన్న నమ్మకము ఉంది. ఇప్పుడు లోకాయుక్త ఇచ్చారు, వర్క్ బోర్డు ఇచ్చారు, మొత్తం హ్యూమన్ రైట్స్ ఇచ్చారు. మొత్తం దానివల్ల ఖచ్చితంగా జగన్ సార్ మళ్ళీ వస్తే ఇంకా మాకు డెవలప్మెంట్స్ ఖచ్చితంగా ఉంటుందని మాత్రం గ్యారెంటీ ఇవ్వగలం మేడం. మీరండి, మీరేం చెప్తారు? నానేస్తాం మాకు వచ్చింది అండి,
లా నేస్తం వచ్చింది 3 ఇయర్స్ నేను తీసుకున్న దానికి. జగన్ గవర్నమెంట్ ఈజ్ ఏ బెస్ట్ గవర్నమెంట్ అని అందరికీ మొత్తం ప్రపంచం మొత్తంకి తెలిసింది. కొంతమంది కుట్రలు చేస్తూనే ఉంటారు, అది జరుగుతూనే ఉంటుంది. ఖచ్చితంగా న్యాయ రాజధాని కర్నూలుకి వస్తుంది. ఆయన సీఎం అయిన తర్వాత ఫస్ట్ పని అదే అవుతుంది. ఇది న్యాయ రాజధాని అనేది మా హక్కు, రాయలసీమ వాసుల హక్కు. ఆ హక్కును కేవలం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఈ యొక్క హక్కును మరి ఆయన ముందుకు తీసుకొని పోయి మరి రాయలసీమ వాసుల యొక్క హక్కును నెరవేరుస్తున్నారని మేము నమ్ముతున్నాము. సో యాజ్ అన్ అడ్వకేట్ మీరు కర్నూలు ఇంకా బాగా డెవలప్ కావాలంటే ఏం జరగాలనుకుంటున్నారు? నాట్ ఓన్లీ కర్నూలు మేడం, రాష్ట్రం మొత్తం ప్రజలు డెవలప్ అవ్వాలంటే డీసెంట్రలైజేషన్ ఈజ్ వన్ ఆఫ్ ది పార్ట్. ఇప్పుడు న్యాయ రాజధాని రావడంతో పాటు ఇంకోటి నాకు 2 జూనియర్స్ ఉన్నారు, వాళ్ళలో 2కి స్టైఫండ్ వస్తుంది. పూర్ పర్సన్స్కి అయితే మాత్రం చాలా బాగా బెనిఫిషియల్ ఉంది మేడం. సో హైకోర్టు బెంచ్ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు అనేది అడ్వకేట్స్ చెప్తున్నారు. దానివల్ల ఎలాంటి ఇక్కడ ప్రజలకు ఉపయోగం ఉండదని, హైకోర్టు రావాలి, దానికి తోడు న్యాయ రాజధాని అవ్వాలి, అన్ని క్లియరెన్సెస్ వస్తాయి, 100% న్యాయ రాజధాని కర్నూలు అయి తీరుతుంది అనే నమ్మకంతో ఉన్నారు ఈ అడ్వకేట్స్ అందరూ. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. రైతులు చూస్తున్నాం మనం, వాము తీసుకెళ్తున్నారు గోడౌన్కి, బస్తాల నిండుగా తీసుకుని వెళ్తున్నారు. ఒక్కసారి వాళ్ళతో మాట్లాడదాం. వాము మీ దగ్గర ఎట్లా ఉంది? ఏమన్నా జరిగాయా పనులు అవన్నీ? స్కూళ్ళు, హాస్పిటల్ బాగానే డెవలప్ జరిగింది ఈ సంవత్సరం అంతా. బాగా జరిగింది. కరోనా అప్పుడు మరి ఏమైనా చేసిందా గవర్నమెంట్? లేదా చేసింది, చాలా చేసింది కదా మేడం. ప్రతి ఒక్కరికి సహాయం చేసింది పాపం. ఎవరైతే మనం చేశారు. ఓకే. ఇప్పుడు హాస్పిటల్ ఎట్లా ఉంది? కర్నూలు హాస్పిటల్ చూసారా? బాగానే బాగా చేశారా? బాగా చేశారు. అది నాడు నేడులో మార్చినట్టున్నారు. బాగా డెవలప్ చేశారు మొత్తం హాస్పిటల్ మొత్తం. కొత్తగా ఆధునిక వసతులు అన్ని వసతులతో బాగా పెట్టినారు. ఓకే. మీరేం చెప్తారు గవర్నమెంట్కి? రైతులకు సరైన ధర ఇస్తున్నాడు. వాళ్ళు పండించిన పంట అన్నీ బాగున్నాయి. ఇప్పుడు రైతులకి బాగానే చేస్తున్నాడు. ఇంత ఈ ప్రభుత్వం బాగానే చేస్తుంది. దళారులు ఏం లేరా? దళారులు ఏం లేరు. డైరెక్ట్ లైవ్ ఎంత మార్కెట్లో టెండర్ వేస్తారు, టెండర్తో పాటు మీకైతే గవర్నమెంట్ నచ్చింది. ఓకే. సో వీళ్ళు వాము తీసుకుని గోడౌన్కి వెళ్తున్నారు, హాస్పిటల్ బాగుపడిందని చెప్తున్నారు. సో ఓవరాల్గా అయితే వీళ్ళు హ్యాపీగానే ఉన్నారు ప్రభుత్వంతో. కర్నూలు రాగానే ఫస్ట్ టేస్ట్ చేయాల్సింది లస్సీ. ఇక్కడ ఎవరిని అడిగినా కానీ బాబర్ లస్సీ అనేది చాలా ఫేమస్ అని చెప్తారు. వీళ్ళతో మాట్లాడదాం. ఏంటండి బాబర్ లస్సీ? आपका नाम बाबर है? मेरा नाम मोहम्मद अयाज है, उनका लड़का हूँ मैं. बाबर जी का लड़का है आप? ओके. क्यों फेमस है आपका लस्सी? क्वालिटी के और जो एक्सपीरियंस है हमारा वो जो इसके वजह से. ఓకే. ఈ పెరుగు ఇదంతా ఎక్కడి నుంచి తెస్తారండి? అంటే మీద ఫామ్? అంటే పల్లెల నుంచి వస్తాయి. పైన కనిపించేది మలాయి అట్లానే వదిలేస్తారా ఏంటి? లేదు, మేము మలాయి వచ్చేసి దీంట్లో మన పెరుగులో లస్సీలో వేస్తాము పైన. ఇదంతా మలాయి. మలాయి. ఓకే. సో ఏంటండి కర్నూలులో ఎట్లా ఉంది? ఎవరు వస్తారు ఈసారి? మీరంతా ఏమనుకుంటున్నారు? ఇప్పటికేమో జగన్ అంటున్నారు. అది ఎందుకో పథకాల గురించి కానీ దాని గురించి కానీ బీదర్లకు ఇది అని అదే హెల్పింగ్. ఏదైనా ఆరోగ్యశ్రీ కానీ ఇటువంటి మంచి మంచి పథకాలు పెట్టినాడు, దాని గురించి ఆలోచన. బీదర్లకు అదే కావాల్సింది, ఉన్నోళ్ళకి అవసరం లేదు, బీదర్లకు అదే. అందుకని ముగ్గు దానికే ఉంది. సో ఇది బాబర్ లస్సీ. కర్నూలు వస్తే కనుక మస్ట్గా ట్రై చేయాల్సింది బాబర్ లస్సీ. మీరు కూడా ట్రై చేయండి. అసలు సిసలైన మిర్చి ఘాటు, రాయలసీమ ఘాటు ఎలా ఉంటుందో ఈ సాక్షి ఎలక్షన్ ట్రాక్ కర్నూలు నుంచి చూస్తే మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది. కెమెరా పర్సన్స్ భూపతి, కె శ్రీనివాస్తో కలిసి హిమబిందు, సాక్షి న్యూస్, కర్నూలు నుంచి.